హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. 7 శనివారాల వ్రతం అయితే ప్రారంభించాను అని అయితే మీ అందరికీ చెప్పాను కదా. ఆ రోజు ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా అయితే పూజ అయితే చేసుకోవాలంట. అందుకోసమే ఇంకా మార్నింగ్ పూజ చేసిన అన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా పూలు అట్లనే నైవేద్యం అన్నీ అయితే పెట్టేసి దీపారాధన అయితే చేసేసి దేవుణ్ణి అయితే మళ్ళీ ఒకసారి అయితే మొక్కుకున్నా. ఇంకా యశస్విని కూడా అయితే మంచిగా మొక్కుకున్నారు. వాళ్ళ కోరికలు కూడా అయితే దేవునికి అయితే చెప్పేసిర్రు. ఇంకా అలా అది పక్కన పెడితే ఇంకా 7 శనివారాల వ్రతం చేసుకున్నప్పుడు మనం ఈవినింగ్ అయితే రైస్ అయితే తినొద్దంట. ఓన్లీ ఒక్క పూట మాత్రమే అన్నం తినాలంటే. పొద్దున నేనైతే టిఫిన్ చేసిన, మధ్యాహ్నం అయితే రైస్ తిన్నాను. ఇంకా ఇప్పుడైతే అన్నం తినొద్దు అంటే నేను ఏం తినొద్దు, ఓన్లీ ఫ్రూట్స్ అవి తినాలి అని అయితే అంటే నేను చూసిన వీడియోస్లో అయితే చెప్పిర్రు. ఇక నేను ఏం తినకుండా అయితే అస్సలే ఉండను. ఇంకొక చపాతి అయినా తినాలి అని చెప్పేసి ఇంకా చపాతి అయితే చేస్తున్నాను. నేను 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచే శనివారాలు అయితే పూజ చేసేది. అసలు ఎందుకు చేసేది, రీజన్ ఏంటిది అనేది ప్రతి ఒక్కటి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నేను వేసుకున్న నల్ల పూసల దండ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా ఇష్టపడి అయితే కొనుక్కున్నా. ఇంతసేపు వీడియో చూసారుగా, ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.